నమస్తే అండి. నమస్తే అన్న. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు గారి ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి కొత్తగా పార్టీ పెట్టిన టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన కవిత గారు చెప్పారు. మరి ఆమె ఆలోచించాలి. అమ్మ ముట్టడిద్దానివి, కానీ ముందు ఎట్లా ఉండారు? రిపోర్టర్ అంటే ఒకప్పుడు విలువ ఉండేదమ్మా. హైదరాబాద్లో రిపోర్టర్ అంటే ఒక వాల్యూ ఉండేది. 500కి లొంగిపోయి ఎవరిని ఏ మాట్లాడాలో తెలియకుండా మాట్లాడే ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేశారనుకో మీరే ఇబ్బంది పడతారు. ఏంటంటే ప్రత్యేక పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాం. మీరు ఆలోచించాలి. పక్క రాష్ట్రం వాళ్ళ గురించి కానీ పెద్దవాళ్ళతో ఉండటం ఎట్లా ఏందనేది ఆలోచించాలి. తెలంగాణలో చాలా ఉన్నాయమ్మా, ఇచ్చిన హామీలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్లో ఇబ్బంది పడుతున్న జనం ఉండరు, వాళ్ళ సమస్యలు ఉన్నాయి. వాళ్ళ గురించి నువ్వు పోరాటం చేయమ్మా. ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళి నీ పార్టీకి ఒక పేరు ఉందమ్మా టీఆర్ఎస్ అంటే, ఆ పేరు చెడగొట్టమాకని చెప్పేసి కోరుకుంటాను. అంటే న్యూట్రల్ గా ఉండే జర్నలిస్ట్ పై ఇలా కేసులు పెట్టడం అట్లాంటి ఆయన జర్నలిస్ట్ అంటాం కూడా వేస్ట్ అన్నా. ఏం మాటలు మాట్లాడుతున్నాడన్నా? ఏం మాటలు మాట్లాడుతున్నాడు? ఒక రిపోర్టర్ అంటే ఒక విలువ ఇస్తామన్నా, ఒక వాల్యూ ఇస్తాం. చెడగొడుతున్నాడు ఇలాంటి వాళ్ళ వల్లే. మరి అలాంటి వాళ్ళని ఏమనాలి? ఇది ఒక్కటే కాదు, రీసెంట్గా తిరుపతి మ్యాటర్ కూడా నేను చూశాను. తిరుపతిలో జరిగిన సన్నివేశాలు కూడా నేను ఈయన ద్వారా నేను చూశాను చాలా. మరి అవన్నీ బయట పెడితే ఏమో ఏడుంటాడు? మరి జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పటికైనా రిపోర్టర్ అంటే ఒక విలువ ఉందన్న, ఇలాంటి వాళ్ళ వల్లే పోతుంది. అంటే తెలంగాణ జర్నలిస్ట్ టార్గెట్ చేస్తారు. లాస్ట్ టైం కూడా మొన్న ఒకరిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే అడుగుతున్నారు కొంతమంది ఇక్కడ యాక్టివిస్టులు. ఇప్పుడు నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తామని కేసులు వేస్తున్నారు. ఏం చెప్తారు? రీసెంట్ గా అరెస్ట్ చేసిందంటే అది పవన్ కళ్యాణ్ గారి విషయం. అది ఏదో మాట్లాడారని చెప్పేసి ఆంధ్ర పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఏంటంటే అక్కడ ఆర్డర్ చేశారు, మళ్ళీ వదిలేశారు. అది విషయం ఏంటంటే మాట్లాడేది తెలంగాణ పరంగా మాట్లాడలేదు కదా. ఇక్కడ విషయం ఎట్లా ఉంది? ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడితే ఎట్లా ఉంది? నువ్వు మాట్లాడే విధానం ఎట్లా ఉంది? నీకు తెలంగాణ సమస్యలు ఉన్నాయి, తెలంగాణ సమస్యల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ప్రతిపక్షం ఏమైనా ఉందా అని అడుగుతున్నారా? మరి తెలంగాణ సమస్యలు చాలా ఉన్నాయి, ఆదాయం ఉంది. ఇక్కడ మాట్లాడు నువ్వు. ఆంధ్ర సంగతి ఎందుకు నీకు? ఆంధ్ర సంగతి, అమరావతి సంగతి నీకెందుకు? నీకేం తెలుసు అమరావతి సంగతి? హైదరాబాద్లో కబ్జాలు చేశారులే అని చెప్పేసి ఆడ కూడా కబ్జాలు చేస్తున్నారులే అనుకుంటున్నావా? రైతు భూమి అది, పత్రాలు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి. తాతల ముత్తాతల దగ్గర నుంచి వారసత్వంగా వస్తున్న భూములు ఎవడు పడితే వాడు కబ్జాలు చేయడానికి కుదరదు. అది తెలుసుకోవట్లేదు. అంటే ఆయన ఎప్పటి నుంచో విశ్లేషణ చేస్తున్నారు, అందరి మీద చేస్తూ ఉంటారు. అలాంటి ఆయన మీద చేయడం సీనియర్ జర్నలిస్ట్ కదా. నీరు తెలుసా? మరి నీరు వాటాల గురించి ఆయన మాట్లాడిన మాటలు విన్నావు నువ్వు వీడియోలు? నాకు అప్పుడే అర్థమైంది నీరు వేస్ట్ అని. మరి జగన్ గారే నీరు వదలనప్పుడు వెళ్ళి జగన్ గారు వేయలా? 4 మనకి ఎన్నో వస్తాయి లాకుల దగ్గర ఏపీలో పోలీసులు పెట్టి మన నీళ్ళు మనకు వదిలిపెట్టలా? మరి అట్లాంటి టైంలో ఈయన అట్లాంటాడు ఏందని మాకు అర్థమైంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీ తెలంగాణ వాళ్ళు సార్ తెలంగాణ పరంగా చూసుకోండి. ఆంధ్ర రాజకీయాలకు దూరి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని నేను కోరుకుంటాను. అంటే ఖండించవచ్చు, అట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖండించవచ్చు. విమర్శలు చేస్తే ఖండించాలి, కానీ ఇలా కేసులు పెట్టడం ఏంటి కొత్త ధోరణి అని చెప్పేసి మాట్లాడుతారు. అంటే రీసెంట్గా మన మంగిలి ఎన్ని మాట్లాడినారు, మరి ఆమె ఎట్లా కేసులు అంతే. పోలీసులు మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళు స్పందించారు, కేసులు పెట్టారు, అన్ని జరుగుతున్నాయి. సేమ్ అదే విషయం వేసాం. మరి ఇప్పుడు ఆయన ఉండడు మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, ఆయన కూడా వేశారు పరువు నష్టం దావా. మరి ఆయనలో ఎంతమంది ప్లేయర్లు ఉన్నాయి ఏందనేది మనకి తెలుసు. మరి తొలి వెలుగు రఘు గారిని పట్టుకెళ్ళ మాట్లాడే విధానం ఉండాలి. నీకు హక్కు ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పుడు మరీ ఎక్కువ వెళ్ళిపోకూడదుగా. ఎంత లిమిట్లో మాట్లాడాలో అంత లిమిట్లో మాట్లాడాలి. రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళే మాట్లాడలా. మోడీ సంగతి అంతా తెలిసి ఏమన్నా అన్నాడా? నువ్వు సింగిలే నేను సింగిల్ అంటలా. సేమ్ అట్లాగే మాట్లాడాలి. కవిత గారు ఈ సమస్యలో దూరే కన్నా తెలంగాణ సమస్యలు చాలా ఉన్నాయమ్మా. నువ్వు పార్టీ పెట్టిన దానికి ఒక విధానం ఉంది. తెలంగాణ సమస్యల కోసం నువ్వు పార్టీ పెట్టావు, బీఆర్ఎస్ చేయట్లేదని నువ్వు బయటకు వచ్చావు. 9 ఏళ్ళ పరిపాలన చూసావు, కాంగ్రెస్ని ఎదురు తిరగలేకపోతుందని బాధతోనే నువ్వు పెట్టావు. అదే కొనసాగు. 900 మంది చనిపోతే తెలంగాణ వచ్చింది. మీ వాళ్ళు వెళ్ళి ఎవరైనా 900 మందిని కలిశారా? ఇప్పుడు నువ్వు అది చూసుకో కవిత గారు. వాళ్ళని వెళ్ళి కలవండి. కలిస్తే మీకు ఒక రాష్ట్రంలో ఒక ఆడ మహిళ ముఖ్యమంత్రి అవ్వాలని చాలా మంది ఆశపడుతున్నారు. ఆ ఆశని నిరాశ చేయమాకండి, ఇట్లాంటి వాటిని కదిలిచ్చి